మత్తయి సువార్త 26వ అధ్యాయాన్నే బుధవారం ఎందుకు ఎన్నుకున్నాము అంటే దానికి చక్కటి కారణం చాలా జాగ్రత్త వినండి. 26వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. 26వ అధ్యాయం 2వ వచనం, అదే అధ్యాయం 2వ వచనంలో ఉంది. ఏమనుంది? 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చును. బైబిల్ చూడండి, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చును. అంటే శుక్రవారం పస్కాను అందరూ ఆచరిస్తున్న వేళ ఆ సందర్భం 2 రోజుల్లో రాబోతుంది. అంటే 2 రోజుల ముందు జరిగింది. అందుకే బైబిల్ పండితులు దీన్ని ఏ రోజు జరిగిందని ఒప్పుకుంటున్నారు? ఇప్పుడు బుధవారము జరిగిందని ఒప్పుకుంటున్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో అలా లేదు. మీరు చదవండి తర్వాత ఇంటికి వెళ్ళి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఏముందంటే పస్కాకు 6 రోజుల ముందు జరిగింది అని ఉంది. అందుకే అది మరొక సందర్భంగా చాలా మంది భావిస్తారు. పస్కాకు 6 రోజుల ముందు జరిగింది యోహాను 12లోది. కానీ మత్తయి 26లో పస్కాకు 2 రోజుల ముందే జరిగింది. అందుకే ఇది బుధవారం జరిగిందని ప్రపంచవ్యాప్తంగా బైబిల్ పండితులు ఈ సంఘటనని ఒప్పుకుంటున్నారు. ప్రశంసింపబడిన పరిచర్య. ఈ రోజుల్లో ప్రశంసలు ఇష్టం లేని వారు ఎవరు లేరు. ప్రశంసలు ఇష్టపడేవారు ఎక్కువ ఉన్నారు. మీ చేతికి ఎముక లేదండి, ఇంకోటి చెప్పండి అలాంటిది ఏదైనా. నాలికి నరం లేదండి, ఏదో ఇంక అట్లాంటివి భలే చెప్తారు. మీ మీ శరీరానికి చర్మం లేదండి, నేను కల్పించానులేండి కొత్తగా. ఇట్లా మనుషులు చాలా రకాలైనటువంటి ప్రశంసా పత్రాలు ఎక్కడ చూసినా శిలాఫలకాలు. కొన్ని సంఘాలు చూస్తే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినోడికి యాక్సిడెంట్ అయిన తర్వాత ప్లాస్టర్లు ఉంటాయి నెత్తి మీద, ఇక్కడ ముక్కు మీద, ఇక్కడ అక్కడ దెబ్బలు తగిలినోడికి. కొన్ని చర్చిలు చూస్తే మొత్తం చర్చ్ అంతా కూడా ఎక్కడ చూసినా శిలాఫలకాలే, ప్లాస్టర్లు వేసినట్టు. అక్కడోటి, ఇక్కడోటి, గేట్ దగ్గర ఒకటి, గోడ దగ్గర ఒకటి, బయట ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్. చర్చ్ ఖాళీ లేదు ఎక్కడ చూసినా. అందరూ ప్రశంసింపబడాలని, తమ పేర్లు శిలాఫలకాల మీద కనబడాలని చాలా మంది కోరుకుంటారు. ఎందుకు కోరుకోరు? అందరికీ ఇష్టమే అది. మా పేరు శిలాఫలకాల మీద రాస్తారంటే ఎవరొద్దంటారు? మా పేరు కూడా రాయండి సార్ శిలాఫలకం మీద, మేము కనబడాలి. ప్రశంసను అందరూ కోరుకుంటారు. కానీ ప్రశంసకు కొత్త నిర్వచనం చెప్పాడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో నజరేయుడైన యేసుక్రీస్తు వారు. హి గేవ్ ఎ న్యూ డెఫినేషన్. అసలు ప్రశంస ఎందుకు, ప్రశంస ఎవరికి, ప్రశంస ఏం చేసినందుకు, ప్రశంస యొక్క అర్థం ఏంటి? 26వ అధ్యాయంలో పూర్తిగా మార్చేశాడు. యేసు ప్రభువారిని ఆయన పరిచర్యలో స్వస్థత పొందిన సీమోను అనే వ్యక్తి ఇంటికి ఆహ్వానించాడు. బైబిల్లో మీరు గమనించాలి, 6వ వచనంలో ఉన్నాం మనం. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నాడు. అతడు కుష్ఠరోగిగా ఉన్నాడు అనుకుంటే పొరపాటు. కుష్ఠరోగిగా ఉన్న ఆయన యేసు అతన్ని ఏం చేశాడు? స్వస్థపరిచాడు కనుకే అందరినీ ఇంటికి పిలిచాడు. లేకపోతే కుష్ఠవ్యాధి కలిగిన వాడి ఇంటికి ఎవడు వెళ్ళడు, కూర్చొని భోజనం చేయడు. కుష్ఠవ్యాధి గలవాడిని అని ఆ రోజుల్లో దూరం నుంచి కేకలు వేయాలి. అప్పుడు ప్రజలు ఏం చేస్తారు? తప్పుకొని వెళ్ళిపోతారు. ఇలాంటి వ్యక్తి తన వ్యాధిని పెట్టుకొని ఆహ్వానించలే. యేసు తన్నే స్వస్థపరిచాడు గనక, యేసు తన్ని బాగు చేశాడు గనక, యేసు తనకు మళ్ళీ ఆ చర్మాన్ని యవ్వన చర్మంగా, చిన్న పిల్లల శరీరంగా మార్చాడు గనక కృతజ్ఞతతో యేసుని పిలిచి ఇంటికి ఆహ్వానాన్ని ఇచ్చి ఆతిథ్యాన్ని ఇస్తున్నాడు. ఎక్కడ జరుగుతుంది? బేతనీలో జరుగుతుంది. బేతనీ అనగానే అందరికి ఇష్టమైన ఒక ఫ్యామిలీ ఉంది, మార్తా, మరియా, లాజరు కదా. మంచి ఫ్యామిలీ. యేసు ప్రభు వారు వచ్చారంటే బేతనీలో వాళ్ళే హోస్ట్. అలాంటి బేతనీలో ఈ కుష్ఠరోగం వ్యాధి నుండి స్వస్థత పొందిన ఈ సీమోను కూడా యేసును ఆహ్వానించాడు. అంటే చాలా మంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే బేతనీలో ఉన్న మార్తా, మరియా, లాజరులకు ఇతడు చాలా సన్నిహితుడు. ఎవరు? ఈ సీమోను అనేవాడు. ఆ రోజుల్లో మొదటి శతాబ్దములో సీమోను అనే పేరు ఇట్స్ ఎ కామన్ నేమ్. అర్థం కావట్లే? ఈ రోజుల్లో మన ఇళ్లలో, మన తెలుగు కల్చర్లో బుజ్జి, చిన్ని, నాని, చెప్పండి ఇంకోటి, చిన్ను. ఓకే, కామన్ నేమ్స్ ఇవన్నీ. బుజ్జి, చిన్ని, నాని, రాజు, కామన్ నేమ్స్.
అలాగే చాలా జాగ్రత్త వినండి, ఫస్ట్ సెంచరీలో సీమోన్ అనేది కామన్ నేమ్. పరిశుద్ధ గ్రంథంలో మనకి చాలా మంది సీమోన్లు ఉన్నారు. అర్థం కావట్లే. జెలోతే అనబడిన సీమోను ఎవరైనా యేసు ప్రభువారి అపోస్తుల్లో ఒకడు. కురేనీయుడైన సీమోను ఎవరైనా సిలువను యేసు ప్రభువుకి సహాయం చేయడానికి మోసిన వ్యక్తి ఒకడు. అంతెందుకు, ఆయన శిష్యుల్లో ఒకడైనా సీమోను. ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో సీమోన్లు చాలా మంది ఉన్నారు, బికాస్ ఇట్స్ ఎ కామన్ నేమ్. ఇప్పుడు మనం చూస్తున్నాం సీమోను అనే స్వస్థత పొందిన వ్యక్తి, కుష్టు వ్యాధి నుండి స్వస్థత పొందిన వ్యక్తి. అతడు యేసుని ఆహ్వానించి ఇంటి దగ్గర ఆతిథ్యాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది గృహప్రవేశాలకు పిలుస్తారు, చాలా మంది ఇంకేవేవో ఏవేవో పెట్టుకుంటారు. కానీ నాకు బాగా ఇష్టమైనది ఏంటి తెలుసా? కృతజ్ఞత కూడికలు. నేను చాలా మంది పెట్టుకోరు. పరీక్షల కొరకు ప్రార్థన చేయమంటారు కానీ పేసయ్యాక ఒక్కడు కృతజ్ఞత కూడిక పెట్టుకోరు. అదేంటో నాకు అర్థం కాదు. సమస్యల కోసం ప్రార్థన చేయమంటారు కానీ సమస్యలు పోయాక ఒక్కడో కృతజ్ఞత కూడిక పెట్టుకోడు. వైజాగ్లో నేను పరిచయం చేస్తున్నప్పుడు నేను చెప్పేవాడిని, సార్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ ఉంటే వాటికి నన్ను పిలండి అనేవాడిని. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా ఉన్న అలవాటు అంటే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ రోజు ఒక కుటుంబం కృతజ్ఞత కూడిక పెట్టుకుంది అంటే దేవుడు ఏదో బలమైన ఘనమైన అద్భుత కార్యం వాళ్ళ ఇంట్లో చేశాడు. ఐ వాంట్ టు లిసన్ టు దాట్. దేవుడు వాళ్ళ ఇంట్లో చేసిన అద్భుత కార్యాన్ని ఏం చేయాలి? నేను వినాలి. ఆ సాక్ష్యాన్ని నేను వినాలి. దానివల్ల ఏమో తెలుసా, వాళ్ళ ఇంట్లో చేసిన దేవుడు అదే దేవుడికి మనము ప్రార్థన చేస్తున్నాం, రేపొద్దున మన ఇంట్లో కూడా దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వ్యక్తికి స్వస్థత వచ్చింది. చాలా మంది కుష్ఠరోగుల్ని యేసుప్రభు బాగు చేశాడు. ఒకేసారి 9 మందిని బాగు చేశాడు. అందులో ఒక్కడే వెనక్కి వచ్చాడు. ఒక్కడే కొంచెం అయ్యగారు నా జీవితంలో చూడలేదండి, నేను వెళ్తుంటే బాగైపోయాను, నేను వచ్చి వెనక్కి చెప్పాడు. యేసుప్రభు అన్నారు, మిగిలిన 90 రేడు 10 మంది, మిగిలిన 90 రేరయ్యా, వాళ్ళు కూడా బాగుపడ్డారు కదంటే వాళ్ళు ఏమైపోయారో తెలియదండి. వాడు ఎవరికి థ్యాంక్స్ చెప్పడానికి టైం లేదు. ఒక్కడు మటుకు వెనక్కి వచ్చాడు. ఆ ఒక్కడు ఎవడు? చర్చిలో ఉన్న వాళ్ళు చెప్పాలి ఎవరైనా. ఆ ఒక్కడు సమరయుడు. యూదులు ఎవరో వచ్చి థ్యాంక్స్ చెప్పలే, కానీ ఇతను మట్టుకు యేసు పరిచర్యలో స్వస్థత పొంది ఒక గొప్ప కృతజ్ఞత కూడికను తన ఇంటినే కృతజ్ఞతకు వేదికగా చేసి అనేక మందిని ఆహ్వానించి మంచి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ఊరు, అందరికీ పరిచయస్తులు. ఆ బేతని అనే ఊర్లోనే ఒక స్త్రీ మిక్కిలి విలువైన అత్తరు బుడ్డి తీసుకొని, కమాన్ 7వ వచనం, ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. పెన్లు పెన్సిల్ వారు ఆ మాట అండర్లైన్ చేయండి. ఎక్కడ? తల మీద, కాళ్ళ మీద కాదు. మనం మరో చోట చదువుతాం, ఒక స్త్రీ కాళ్ళ మీద కన్నీళ్లతో కాళ్ళను కడిగి తల వెంట్రుకలతో తుడిచి, ఆ సందర్భం వేరు. అది లూకా సువార్తలో ఉంది, ఇది మత్తయి సువార్తలో. అందుకే 3 సార్లు జరిగిందని చెప్తున్నా. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ స్త్రీ మిక్కిలి విలువైన అత్తరు తీసుకొచ్చింది, వెరీ ఎక్స్పెన్సివ్. చాలా మంది చెప్పిన మాట ఏంటంటే 1 సంవత్సరము తమ జీతాన్ని దాచిపెట్టుకుంటే, 1 year వేజెస్ అంతా దాచిపెట్టుకుంటే అంత విలువైన అత్తరు కొనగలరు. అంటే 1 సంవత్సరపు ఆదాయాన్ని అంతా జాగ్రత్తగా చేసి పెడితే ఒక్కసారిగా వెళ్ళి కొనచ్చు. ఒక గ్రీక్ న్యూ టెస్టమెంట్ పండితుడు ఏమన్నాడంటే, 1వ శతాబ్దపు స్త్రీలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పెర్ఫ్యూమ్ క్యారీ చేసేవారట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, స్త్రీల సమాజం మీరే జాగ్రత్త వినండి, 1వ శతాబ్దపు స్త్రీలు ఫస్ట్ సెంచరీలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పెర్ఫ్యూమ్ క్యారీ చేసేవారట. అయితే ఆయన రాస్తాడు బ్రాకెట్లో, ఏమని రాశాడంటే ఆ పెర్ఫ్యూము మెడకు రాసుకునేవారట. మరి ఆ ట్రెండ్ ఇక్కడెక్కడైనా ఉందా ఈ ఊర్లో? ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికీ లేదు. ఉందా? ఏమో ఉంటే గొప్ప విషయమే. మెడకి పెర్ఫ్యూమ్ రాసుకుని, నేను మెడకి పెర్ఫ్యూమ్ రాసుకునే వాళ్ళని చూడలేదు, కానీ నేను కొంతమంది స్త్రీల సమాజాన్ని చూశాను, చిన్న అద్దం పెట్టుకుంటారు, టైం దొరికితే దాన్ని ఓపెన్ చేస్తారు ఇలాగా. ఇప్పుడు అది కూడా అక్కర్లేదేమో, సెల్ ఫోన్లోనే చూసుకోవచ్చేమో మరి. సో ఈ ట్రెండ్లు చాలా ఉన్నాయి. 1వ శతాబ్దంలో ప్రతి స్త్రీ దగ్గర, అంటే వన్ హూ కెన్ ఎఫర్డ్, దాన్ని ఖర్చు పెట్టి కొనగలిగే స్త్రీ దగ్గర ఒక పెర్ఫ్యూమ్ ఉండేది. అండ్ దే యూజ్డ్ టు అప్లై టు దేర్ నెక్, వారి నెక్కి రాసుకునేవారు. ఏదేమైనప్పటికీ ఈ స్త్రీ ఎఫర్ట్ చేయగలిగింది.
ఈ స్త్రీ అంత డబ్బును దాయగలిగింది, ఈ స్త్రీ అంత విలువైన వస్తువుని కొనగలిగింది, ఈ స్త్రీ ఆ విలువైన వస్తువుని ఒక గొప్ప విలువైన వ్యక్తి కొరకు దారపోయగలిగింది. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? ఈ రాత్రి ఈ మాటలు చాలా జాగ్రత్త వినాలి. విలువైన వస్తువుని కొనుక్కోవడంలోని గొప్పతనం లేదు, విలువైన వస్తువుని ప్రపంచానికి చూపించడంలోని గొప్పతనం లేదు, విలువైన వస్తువుని నా దగ్గర ఇంత ఖరీదైన వస్తువు ఉంది అని సోకులాగా చూపించడానికి, నీ ఘనతను పెంచుకోవడానికి ఆ వస్తువుని కొనుక్కోవడంలో గొప్పతనం లేదు. ఆ వస్తువుని ఇది ఎందుకింత విలువ పెట్టుకున్నానో తెలుసా? దీనికంటే విలువైనోడు దాన్ని పొందుకోవడానికి అర్హుడు అని ఇచ్చినప్పుడు అప్పుడు ప్రజలకు తెలుస్తుంది ఈ వస్తువు కన్నా విలువైన వాడు ఇంకొకడు ఉన్నాడు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇల్లు చాలా విలువైంది, కానీ నీ ఇంట్లో కృతజ్ఞత ప్రార్థన జరగనప్పుడు, నీ ఇంట్లో ప్రేయర్ సెల్స్ జరగనప్పుడు, నీ ఇంట్లో అనేక మందిని పిలిచి ప్రార్థనా కూడికలు జరగనప్పుడు ఆ ఇల్లు విలువలేనిది. ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు? 90 లక్షలండి మా ఇల్లు, ఎవడ గొప్ప? ఆ ఇంట్లో ఏ రోజు ఒక రోజు కృతజ్ఞత ప్రార్థన జరగలే. ఆ ఇంట్లో ఏ రోజు 10 మంది గెలిచి దేవుని స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి భోంచేసి ఎవడ ఎడలేదు ఆ ఇంట్లోంచి. ఎవడ గొప్ప? నీ ఇల్లు 10 లక్షలు అయితే, 40 లక్షలు అయితే, 50 లక్షలు అయితే, 90 లక్షలు అయితే, ₹1,00,00,000 అయితే ఎవడ గొప్ప? నీ ఇల్లు ఇచ్చిన విలువైన దేవునికి ఆతిథ్యం ఇచ్చావా? థింక్ అబౌట్ ఇట్. చాలా ఖరీదండి, ఏమనుకుంటున్నారు? ₹1,00,00,000 కారు, ఎవడ గొప్ప? ఎవడ గొప్ప? ఏ రోజన్నా ₹1,00,00,000 కారుని సేవకు వాడేవా నువ్వు? ఏ రోజన్నా దేవుడికి ఇచ్చిన ఆ ఆస్తిని, ఆ విలువైన దానికన్నా విలువైన దేవుడి కొరకు నువ్వు ఖర్చు పెట్టావా? నీ దగ్గర ఏదున్నా సరే, నీ ఇంట్లో ఉన్న వాట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ యువర్ హోమ్? నా జాబే నాకు చాలా వాల్యుబుల్ అండి. వెరీ గుడ్. ఆ జాబ్లో ఏ రోజన్నా నువ్వు దేవుని నామ మహిమార్థమై నీ జాబ్ కౌంటర్ మీద ఏ రోజన్నా బైబిల్ పెట్టావా? నాకు తెలిసిన కలెక్టర్ గారు ఉన్నారు, పేరు చెప్పను నేను, వైజాగ్లో. ఆయన ఉన్నంతకాలం ఆయన ఇంటికి వెళ్ళి కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చేవాడు. ఆయన ఒకరోజు ట్రాన్స్ఫర్ అయిపోయే టైం దగ్గరలో దేవునికి దగ్గరగా వచ్చాడు. ఆ రోజు నుంచి కలెక్టర్ అయి ఉండి తన బల్ల మీద ఎప్పుడు బైబిల్ పెట్టుకునేవాడు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? ఈ ఉద్యోగం చాలా విలువైంది, కానీ ఉద్యోగం కన్నా విలువైనడు దేవుడు అని చెప్పడానికి బైబిల్ పెట్టుకునేవాడు బల్ల మీద. దేవునికి మహిమ కలుగును గాక. వాట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో చాలా విలువైంది ఏంటయ్యా? నువ్వు గాడిదగుడ్డు నువ్వు కొన్న పొలవనో స్థలవనో నువ్వు కొనుక్కున్న ఇల్లునా? అది బోల్డ్ మంది కొంటున్నారు, యేసు నమ్ముకున్న కూడా కొంటున్నారే. కానీ దేవుడు నీకు నమ్మి ఇచ్చిన, నీ చేతికి ఇచ్చిన దానికన్నా విలువైన దేవుడికి నువ్వు ప్రతిష్ఠ చేసావా? ప్రశ్న. నువ్వు ప్రతిష్ఠ చేసావా నీ ఆస్తిని? నువ్వు ప్రతిష్ఠ చేసావా నీ జీవితాన్ని? నువ్వు ప్రతిష్ఠ చేసావా దేవునికి ఇచ్చిన వాహనాల్ని, ఆస్తుల్ని, సంపదని? దేవుని పని కోసం నువ్వు ప్రతిష్ఠ చేసావా ఏ రోజన్నా? లేదు. కానీ కుష్టి వ్యాధి నుండి బాగుపడ్డవాడు ఏమనుకున్నాడు తెలుసా? నా ఇల్లే నీకు ఆతిథ్యం అయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. నా మనస్సులో, నా ఇంట్లో ఈరోజు నేను యేసును హోస్ట్ చేస్తున్నాను. 3.5 సంవత్సరాలు సేవ చేసిన యేసుని హోస్ట్ చేసిన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అనుకుంటాను, పరలోకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అని దేవదూతలు అడిగి ఉంటారు, ఏమా భూమి మీదకి వెళ్ళి భోజనం చేసి వచ్చావు, ఎలాగుండేవోరేటి? సీమోన్ ఇంట్లో భోజనం పెట్టాడు, ఎట్టగెట్టాడు? బేతనీ మరియల ఇంట్లో భోజనం చేసాం, వాళ్ళు ఎట్టగెట్టారు? ఎందుకంటే నరావతారిగా వెళ్ళు, మా ఎవరికే అవకాశం లేదు. భూమి మీద ఎంతమంది ఇళ్లలో యేసు ప్రభు భోజనాలు చేశాడో బైబిల్ ఎప్పుడైనా స్టడీ చేయండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన భోజనపు బల్ల దగ్గర ఉన్న ప్రతిసారి పీపుల్ వర్ కమింగ్ అండ్ మినిస్టరింగ్ టు హిమ్. తన విలువైన ఇల్లు అనే ఆస్తిలోనికి ఆ ఇంటికి విలువ ఎప్పుడు వచ్చిందో తెలుసా? యేసు అడుగు పెట్టాకొచ్చింది ఆ ఇంటికి విలువ. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? నీ ఆస్తి చూసి సంతోషపడుతున్నావేమో, యేసు ఆ ఇంట్లో అడుగు పెట్టకపోతే, యేసుని ఇంట్లో కృతజ్ఞత కూడికల ద్వారా నువ్వు క్రైస్తవుడిగా యేసుని ఇంట్లో ఒక అద్భుతమైన సాక్ష్యం ద్వారా ఒక ఘనమైన కార్యాలు నీ గృహంలో స్తుతి ప్రార్థనలు, కేర్ సెల్స్, ప్రేయర్ సెల్స్ జరగకపోతే నీ ఆస్తి దండగా చూసి సోగ్గా ఆనందించడం తప్ప ఆ ఇంట్లో నుంచి స్తుతి ప్రతిధ్వనులు రావటం లేదు. అలాగ వచ్చిన ఇల్లు చాలా ఘనమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఊర్లో ఉన్న అందరూ మాట్లాడుకుంటున్నారు, ఏటా సీమోన్ గారి ఇంట్లో ప్రార్థన పెట్టాడట, యేసు ప్రభు వచ్చాడట, శాస్త్రుల పరిసరాలకు వెళ్ళిపోయింది న్యూస్. అవునండి,
మరి ఆ యేసు బాబే కదండి ఆయన బాగు చేశాడు, అందుకే పెద్ద ప్రార్థన పెట్టుకున్నాడండి, మమ్మల్ని పిలిచాడంటే. పరిసయ్య గారు మీరు రండి, మరి ఇది రాడు, ఎందుకంటే యేసు ప్రభు ఉన్న చోటికి రాడు. వీడు రాలేడు కూడా. ఊరందరూ అక్కడ చేరారు. ఆ కాంటెక్స్ట్ లో ఎవ్రీబడి ఈస్ హ్యాపీ, ఎవ్రీబడి ఈస్ జాయ్ఫుల్. అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు దేవుని సన్నిధిలో. ఆ టైంలో ఒక తెగింపు కలిగిన వనిత సంవత్సరపు ఆదాయంతో కొన్న ఒక విలువైన వస్తువుని, కమాన్ చెప్పండి, ఇంకా విలువైన వ్యక్తి కోసం తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అండ్ షీ బ్రోక్ ఇట్. సో నైస్. ఏమండి, ఒక్కసారి చూడండి. ఆయన యొద్దకు తెచ్చి, అత్తరు బుడ్డిని తెచ్చి ఆయన భోజనమున కూర్చుండగా దానిని ఆయన తల మీద ఒక్కసారిగా సీమోను ఇల్లంతా కూడా బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్. అర్థం కావట్లే, అద్భుతమైన సువాసన. మా బైబిల్ కాలంలో నార్త్ ఈస్ట్ వాళ్ళు చాలా మంది ఉండేవారు. మేము చదువుకున్న రోజుల్లో నవంబరు డిసెంబర్లో వచ్చిందంటే ఫుల్ ఫ్రాగ్రెన్స్, క్లాస్ రూమ్లో సెంట్ బేభత్సంగా ఉండేది నార్త్ ఈస్ట్ వాళ్ళ దగ్గరే, ఎందుకంటే వాళ్ళు స్నానం చేసేవారు కాదు. సో వాడు సెంట్ బేభత్సంగా కొట్టాడంటే దాని అర్థం ఏంటంటే నార్త్ ఈస్ట్ వాడు స్నానము చేయలేదు, స్నానోపాసము. స్నానోపాసము అంటే ఫాస్టింగ్ ఆఫ్ బాతింగ్. ఏరా స్నానం చేయలేదంటే వాటర్ ఇస్ వెరీ కోల్డ్ బ్రో, నీళ్ళు చాలా. కనుక ఏంట్రా ప్రత్యామ్నాయం? ఒక్కసారిగా సీమోన్ ఇల్లంతా ఏమైందో చెప్పండి సార్ ఒకసారి. ఎవ్రీవేర్, వాకిట్లోకి, అరటి తోటలోకి, వెనకున్న జాన్ చెట్టు వైపు, ముందున్న బాల్కనీ వైపు, గేట్ వైపు, బౌండరీ వాల్ వైపు, అటు కిచెన్లోకి, ఇటు హాల్లోకి, అటు బెడ్రూమ్లోకి, మొత్తం ఇలాంతా ఏంటి? ఎక్కడ మీరు ఎప్పుడైనా వాసన వస్తుంటే ఏంటి ఎక్కడేదో వాసన వస్తుందని వెళ్ళారా ఇంట్లో? పొంగిపోయినా మాడిపోయినా, పొంగిపోతే తెలియదులేండి, మాడిపోతే తెలుస్తుంది. ఆ వాసనకి చకరంగా వెళ్తారు. ఇది అలాంటి వాసన కాదు, ఇది ప్రజలందరినీ ఆకర్షించిన గొప్ప సువాసన. వేర్ ఇస్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్? ఎక్కడి నుండి వస్తుంది? అండ్ దే ఫౌండ్. ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? సృష్టికర్త అయిన యేసయ్య శరీరము దగ్గర నుండి వస్తుంది. ఒక గొప్ప రచయిత రాసిన మాట నన్ను చాలా పొడిచింది ఈ వర్తమానం సిద్ధపడుతున్నప్పుడు. ఆ రచయిత ఏమని రాశాడు తెలుసా? యేసు పాదాల దగ్గర ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నుండి సువాసనలు ఎప్పుడూ వస్తాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు పాదాల దగ్గర ఉండాలనే ఆశన్న వారికి, యేసు తల దగ్గర ఉండాలనే ఆశన్న వారికి, యేసుతో ఉండాలనే ఆశన్న వారికి, యేసును ఆనుకొని రాసుకొని ఉండాలి నేను అనుకునే ఆశన్న వాళ్ళకి, వాళ్ళు యేసు దగ్గర ఉంటారు. అలాంటి వారి జీవితంలో నుంచి గొప్ప సువాసనలు వస్తాయి. నమ్మినోడు ఆమేన్ చెప్పండి ఆ మాటకి. ఆ మాట నాకు ఎంత నచ్చిందో. పీపుల్ హూ ఆర్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ విల్ ఆల్వేస్ బి ఎ ఫ్రాగ్రెన్స్ ఫర్ జీసస్ అన్నాడు ఆయన. మళ్ళా చెప్తున్నాను ఇంగ్లీష్లో. పీపుల్ హూ ఆర్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్, యేసు పాదాల దగ్గర ఉండేవారు, విల్ ఆల్వేస్ బి ఎ ఫ్రాగ్రెన్స్ ఫర్ జీసస్, యేసు కొరకు సువాసనగా ఉంటారు. ఎందుకంటే వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? కమాన్ చెప్పాలి. ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? యేసు పాదాల దగ్గర ఉంటున్నాడు. యేసు పాదాల దగ్గర బానిసలాగా పడి ఉంటున్నాడు. యేసు పాదాల దగ్గర మంచిని కోరుకుంటున్నాడు. అమ్మా మార్తా, నువ్వు చాలా పనులు పెట్టుకొని నువ్వు చాలా అరిబిరి అయిపోతున్నావు, కానీ మరియ మంచిది ఏర్పాటు చేసుకుంది. ఏంటా మంచిది ఏర్పాటు చేసుకుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వింటుందమ్మా. యేసు పాదాల దగ్గర ఉండే సంఘ నాయకులు, యేసు పాదాల దగ్గర ఉండే పాస్టర్లు, యేసు పాదాల దగ్గర ఉండే విశ్వాసులు, యేసు పాదాల దగ్గర ఉండే స్తుతి ఆరాధన నాయకులు, యేసు పాదాల దగ్గర ఉండే యవనస్తులు, యేసు పాదాల దగ్గర ఉండే సువార్థికులు, యేసు పాదాల దగ్గర ఉండాలనుకున్న వాళ్ళు ఎప్పుడు ఎలాగుంటారు చెప్పండి సార్? సువాసనగా ఉంటారు. వారు యేసు కొరకు ఫ్రాగ్రెన్స్ గా ఉంటారు. గట్టిగా ఎవరైనా ఆమేన్ చెప్తారా? ఎందుకంటే యేసుతో ఉన్న సన్నిహిత అనుబంధం వాళ్ళ క్యారెక్టర్లోంచి ఒక గొప్ప సువాసన వస్తుంది. వాళ్ళ స్వభావంలోంచి ఒక గొప్ప సువాసన ఉంటుంది. వాళ్ళ మనస్తత్వం ఒక గొప్ప సువాసనగా ఉంటుంది. వాళ్ళ మాట తీరు గొప్ప సువాసనగా ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన ఒక గొప్ప సువాసనగా ఉంటుంది. వాళ్ళ మనుషులతో మెలిగే విధానం గొప్ప సువాసనగా ఉంటుంది. వాళ్ళ దినచర్య గొప్ప సువాసనగా ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్, జీవన శైలి గొప్ప. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారు? యేసు. మళ్ళా చెప్తున్నాను ఇంగ్లీష్లో. పీపుల్ హూ ఆర్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ విల్ ఆల్వేస్ బి ఏ ఫ్రాగ్రెన్స్ ఫర్ జీసస్. యేసు పాదాల దగ్గర ఉండేవారు యేసు కొరకు సువాసనగా
ఉంటారు. మొత్తం అవాక్కయ్యారు జనాలు. మీరు ఎప్పుడైనా అవాక్కయ్యారా? జనాలందరూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. యేసు ప్రభు కూడా హే వాట్ ఇస్ దిస్ అని అనలేదు. ఆయన ఎందుకంటే ఆయనకి అన్నిటికీ అన్నీ ముందే ఎరిగిన సర్వజ్ఞాని. ఆయన మౌనంగా ఆయన తలను అభిషేకించబడ్డ చూసి ఆయన ఆనందిస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం నేను మీకు చెప్పాలి. పాత నిబంధన గ్రంథంలో చాలా రకాల బలులు ఉన్నాయి. చాలా జాగ్రత్త వినండి. పాత నిబంధన గ్రంథంలో చాలా రకాల బలులు ఉన్నాయి. అటోన్మెంట్, సంవత్సరానికి ఒక్కసారి చేసే పాప పరిహారార్థ బలి, అటోన్మెంట్ అంటారు, డే ఆఫ్ అటోన్మెంట్. ఇంకో బలి ఏంటో తెలుసా? తెలిసి తెలియక అన్ఇంటెన్షనల్ గా ఏమైనా తప్పులు చేసినప్పుడు అప్పుడు ఒక జంతువుని తీసుకొచ్చి బలి అర్పించాలి. మూడోది ఏంటి? పస్కా బలి పశు. ఇప్పుడు మనం చదువుకుంటుంది పస్కా బలి పశు. ఇలా రకరకాల బలులు ఉన్నాయి. అయితే పాత నిబంధనలో ఒక స్పెసిఫిక్ బలి విషయంలో యాజకులు ఏం చేయాలంటే, ఏ జంతువునైతే బలర్పించబోతున్నారో ఆ జంతువు తల మీద చేతులు ఉంచవలెను. మీకు ఆసక్తి ఉంటే, బైబిల్ చదువుకొని పడుకునే అలవాటు ఉంటే, లేవియాకాండం 4వ అధ్యాయం దయచేసి చదివి పడుకోండి. ఎవరైనా ఈ రాత్రి మేము చదివి పడుకుంటా ఉన్న వాళ్ళు చేయి చూపించండి ఒకసారి. జాగ్రత్త, దేవుడు ఫోటో తీశాడు పరలోకంలోంచి. ఓకే, లేవియాకాండం 4వ అధ్యాయం. ఓకే, రీడ్ దట్ చాప్టర్. అక్కడ మీకు కనబడుతుంది. ఒక జంతువుని బలిచ్చే ముందు యాజకుడు ఏం చేస్తాడో తెలుసా? దాని మీద చేతిని ఈ ప్లేసెస్ హిస్ హ్యాండ్. సో చాలా మంది ఏమని అభిప్రాయపడ్డారంటే, బలిచ్చే ముందు చేతిని ఉంచాడు అంటే ఇట్స్ లైక్ ఎ సైన్ ఆఫ్ అనాయింటింగ్ ఇట్. దాన్ని ఏం చేస్తున్నాడు? ప్రత్యేకపరుస్తున్నాడు ఆ పశువుని. దాన్ని ఏం చేస్తున్నాడు? ఆ పశువుని బలి కొరకు అంగీకరిస్తున్నాడు. దాన్ని ఏం చేస్తున్నాడు? ఆ పశువుని బలి కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆ పశువుని దేవుడు అంగీకరించేలాగా దైవజనుడు యాజకుడు ముందుగానే దాని మీద ఏం చేస్తున్నాడు? చెయ్యి ఉంచుతున్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసు ప్రభువారు యావత్ మానవ జాతి పాపములందరి కొరకు, యావత్ మనుషులు చేసిన పొరపాట్లందరి పక్షంగా ఆయన సిలువెక్కబోతున్నాడు. లెక్క అయితే ఆయన ఏం చేయాలి తెలుసా? వచ్చి ప్రధాన యాజకుడు ప్రవచనాలు నెరవేలాగా ఆయన ఏం చేయాలి? వచ్చి అభిషేకించాలి, తల మీద అభిషేకించాలి. కానీ ప్రధాన యాజకుడు ఎవడో చేయట్లేదే. ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారు? మీరు పైన చదవండి ఎంత బాగుందో. ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారు? 4వ వచనం, అదే అధ్యాయంలో ఉన్నాం, ఎక్కడికి వెళ్ళిపోదు. మత్తయి సువార్త 26లోనే ఉన్నాం. 4వ వచనం చదవండి. ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారు తల్లి? యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపాలని ఏకమై ఆలోచన చేసి, అది ప్రధాన యాజకులు చేస్తున్న పని. వీళ్ళకి అభిషేకించాలని ఆలోచన ఎక్కడ ఉంది? వీడికి దొరికితే యేసుని వేసేద్దాం, దొరికితే యేసుని పట్టేద్దాం. అందరూ చెప్పండి, మాయోపాయము. ఇంకొంచెం గట్టిగా, మాయోపాయము. మూడోసారి మాయోపాయము. మనందరం జెనెటిక్ గా పెద్ద మాయగాళ్ళం. జెనెటిక్ గానే, పుట్టుకతోనే చాలా మాయగాళ్ళం మనం. అది ఎవరి సాక్ష్యం వాళ్ళకే తెలుసు. వాళ్ళు మాయోపాయంతో ఏం చేస్తున్నారు? ఎలాగన్నా యేసుని పట్టుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అంతేగాని యేసుని అభిషేకించాలరా, ఒరే నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, చచ్చిపోయినోడిని తిరిగి లేపాడు, గాడిద మీద ఆదివారం వచ్చాడు రా, ఈ ప్రవచనాలన్నీ పాత నిబంధనలో మెస్సయ్య కొరకు సూచనగా ఉన్నాయిరా, ఇతడే నిజమైన పస్కా పశువు. మనం జంతువులను చంపుతున్నాం కానీ ఇతడే నిజమైన పస్కా పశువురా అని ఒక్కడు కళ్ళు తెరుచుకోలే. నోబడి అండర్స్టూడ్ హిమ్. అంతెందుకు, యూదుల హిస్టరీ ప్రకారంగా పస్కా పండుగ రోజు ఒక రోమా చక్రవర్తి ఒక ఆజ్ఞించాడు. ఏమని ఆజ్ఞించాడు తెలుసా? అసలు యూదులు పస్కా పండుగ రోజు ఎన్ని గొర్రెల్ని బలిస్తున్నారో లెక్కమన్నాడట. హిస్టరీలో రాసిన మాట, ఒక్క పస్కా పండుగ రోజు 2,56,516 గొర్రెల్ని వాళ్ళు బలిచ్చారట. ఒక్క పస్కా పండుగ రోజు. ఒకసారి చెప్పండి ఎంత? అబ్బో కష్టమే. ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే గొప్ప విషయం. 2,56,500 జలరే ఒక్క రోజులో 2,56,500 గొర్రెల్ని యూదులు ప్రపంచం నలుమూలల నుండి వచ్చి పస్కా పండుగ రోజు బలి అర్పించారు. ఇట్స్ ఎ హిస్టారికల్ నెంబర్. ఇది చరిత్రలో లెక్క వేయబడి ఈ రోమీలు రికార్డులో రాశారు. ఒక యూదుడు పస్కా పండుగకి ఇన్ని గొర్రెల్ని బలిస్తారా? వామ్మో!
అసలు సిసలైన పస్కా పశువు స్వస్థపడిన సీమోని అంట కూర్చుంటే ఆయన అభిషేకించడానికి ఏ ప్రధాన యాజకుడు రాలే. కానీ దేవుడు ఆ దివ్యమైన పరిచర్యను ఒక వనిత ద్వారా దేవుడు చేయిస్తున్నాడు. స్త్రీలందరూ దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. యు నీడ్ టు బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఒక స్త్రీ ద్వారా, ఒక ప్రధాన యాజకుడు చేయాల్సిన పనిని దేవుడు ఒక స్త్రీ ద్వారా చేయిస్తున్నాడు. యేసుకు తెలుసు, అమ్మా నువ్వు నా తలను అభిషేకిస్తున్నావు, థ్యాంక్ యూ. రాబోయే అవమానాలు ఎదుర్కోవడానికి ఈ అభిషేకం నాకు అవసరం. రాబోయే కష్టాలు ఎదుర్కోవడానికి ఈ అభిషేకం నాకు అవసరం. నా ముందున్న దెబ్బల్ని తట్టుకోవడానికి ఈ అభిషేకం నాకు అవసరం. నన్ను వీపు మీద కొట్టబోతున్నారే, ఆ బాధను భరించడానికి ఈ అభిషేకం నాకు అవసరం. నా ముఖం మీద ఉమ్మైపోతున్నారే, ఆ అవమానాన్ని తట్టుకోవడానికి ఈ అభిషేకం నాకు అవసరం. నా గడ్డం పీకబోతున్నారే, దాన్ని భరించడానికి ఈ అభిషేకం నాకు అవసరం. నా తల మీద ముళ్ళ కిరీటం పెట్టబోతున్నారే, దాన్ని ఒప్పుకోవడానికి, సహించడానికి ఈ అభిషేకం నాకు అవసరం. నా పక్కలో పొడవబోతున్నారు 2 రోజుల్లో, దాన్ని ఓపికతో సహించడానికి ఈ అభిషేకం నాకు అవసరం. దిగరావయ్యా సిలువ మేంచి ఇప్పుడు నమ్ముతాం, ఏటవా పెద్ద కబుర్లు చెప్పావు నువ్వు బతుకున్నప్పుడు, దిగరావయ్యా సిలువ మేంచి ఇప్పుడు నమ్ముతాం అని నన్ను హేళన చేయబోతున్నారే, ఆ హేళన్ని నోరు మూసుకొని భరించడానికి కమాన్ చెప్పండి, ఈ అభిషేకం నాకు అవసరం. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తారా? ఒక ప్రధాన యాజకుడు చేయాల్సిన పరిచర్ని ఎవరు చేస్తున్నారు? కొంచెం గట్టిగా ఎవరు చేస్తున్నారు? ఇంకోసారి గట్టిగా ఎవరు చేస్తున్నారు? ఒక స్త్రీ చేస్తుంది. యేసు ఈజ్ ఎంజాయింగ్. తండ్రిని స్తుతిస్తున్నాడు. తండ్రి, 2 రోజుల్లో పస్కా రాబోతుంది. లోక పాపముల కొరకు నేను ఏం చేయబోతున్నాను? సిలువ ఎక్కబోతున్నాను. నువ్వు ఈ గుర్తింపు లేని, ఒక సామాన్యమైన, సమాజంలో లెక్కలేని స్త్రీ కంటే లెక్కలేదు ఆ రోజుల్లో, ఒక సామాన్యమైన లెక్కలో లేని, ఎవరో పట్టించుకొని ఒక అనామకురాలుగా ఉన్న ఒక స్త్రీ చేతుల మీదుగా నన్ను ఏం చేస్తున్నావు? అభిషేకిస్తున్నా. అభిషేకం అంటే హేళనగా అర్థం పర్థం లేకుండా వేళాకోళంగా తీసుకునేది కాదు. చాలా మంది అభిప్రాయంలో అభిషేకం అంటే ఏదో అద్భుతాలు చేయడానికి, అభిషేకం అంటే ఏదో స్వస్థతలు చేయడానికి, అభిషేకం అంటే ఇంకేదో చచ్చిపోయిన లేపడానికి, వీటి కోసం అభిషేకం కావాలనుకుంటారేమో. కానీ నాకు అర్థమైంది, దేవుడు నాకు బోధించింది ఏంటో తెలుసా? జీవితంలో అభిషేకం ఎందుకు అవసరమో తెలుసా? అపవాదితో పోరాడడానికి అభిషేకం అవసరం. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? నిందలతో పోరాడడానికి అభిషేకం అవసరం. శత్రువులతో పోరాడడానికి అభిషేకం అవసరం. వచ్చే కష్టాలతో పోరాడడానికి అభిషేకం అవసరం. నేను విమర్శించే వాళ్ళతో పోరాడడానికి అభిషేకం అవసరం. దేవుడు తెరిచే ద్వారం కొరకు ఎదురు చూడడానికి, ఆ ఎదురు చూపులో ఉండడానికి అభిషేకం అవసరం. వెయిటింగ్ పీరియడ్ లో నిలబడడానికి అభిషేకం అవసరం. దేవుడు ద్వారం తెరిచేదాకా కనిపెట్టుకొని ఓపికతో, సహనంతో ఉండడానికి అభిషేకం అవసరం. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. అంతేగాని అభిషేకం అనే దాన్ని అడ్డు పెట్టుకొని హ్యాండ్ దోసేసి ఈయన పడగొట్టేసి ఏదో పెద్ద మ్యాజిక్ చేసినట్టు బిల్డప్ ఇవ్వడానికి కాదు. దానికి కాదు అభిషేకం. నువ్వు దేవునిలో ముందు నిలబడడానికి అభిషేకం. ఎవరైనా ఆమేన్ చెప్పండి. నువ్వు ప్రభువులో స్థిరంగా ఉండడానికి అభిషేకం. నువ్వు దేవునిలో అంటు కట్టబడ్డానికి అభిషేకం. నువ్వు వాక్యంలో బలపడడానికి అభిషేకం. నువ్వు దేవునితో నడవడానికి అభిషేకం. అసలు నీ ముఖం, నీకు దేవునితో సంబంధం ఉందా లేదా? ఈ రాత్రి ఆ ప్రశ్న ఆలోచించుకోవాలి మనం. అభిషేకం అనే దాన్ని అసలు నువ్వు పొందుకున్నావా జీవితంలో? అసలు దాని రుచి ఏంటో నీకు తెలుసా? తెలిస్తే ఫస్ట్ నువ్వు దేవునితో నీ జీవితంలో కరెక్ట్గా ఆయనతో సంబంధంలో ఉంటావు. ఎవరైనా ఆమేన్ చెప్పండి. ఫస్ట్ అభిషేకం నీలో ఆ కార్యం చేస్తుంది. ఇట్ విల్ సెట్ రైట్ యూ విత్ గాడ్. దేవునితో నేను సెట్ రైట్ చేస్తుంది. యేసు అనుకుంటున్నాడు, అమ్మా ఒక ప్రధాన యాజకుడు చేయాల్సిన పనిని నువ్వు చేస్తున్నావు. లోక పాపం. యేసు ప్రభుని చూడగానే బావేనండి, నేను చెప్పే మాట బావేనండి, జాగ్రత్త వినండి. యేసు ప్రభుని చూడగానే కొత్త నిబంధనలో బాప్తిస్మిచ్చి యోహాను, అదిగో ఎల్ షదాయ్ దేవుడు వెళ్తున్నాడు అన్నాడా? యేసు ప్రభుని చూడగానే అదిగో ఎలోహీం దేవుడు వెళ్తున్నాడు అన్నాడా? అదిగో యెహోవా రఫా వెళ్తున్నాడు అన్నాడా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్పే మాటలు. యేసు ప్రభు వెళ్తుంటే అదిగో యెహోవా నిస్సి వెళ్తున్నాడు అన్నాడా? అచ్చే అదిగో యెహోవా రోపెకా వెళ్తున్నాడు అన్నాడా? అనలే. కొత్త నిబంధనలో యూదులు ఎప్పుడు ఎన్నడూ వినని పేరు వాడాడు.
అదిగో లోక పాపములు మోసుకొని పోయే కమాన్ కమాన్ దేవుని గొర్రె పిల్ల అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హి డిడ్ నాట్ యూస్ ఎనీ ఓల్డ్ టెస్టిమెంట్ నేమ్ ఆఫ్ గాడ్. ఏ రోజన్నా ఆలోచించారా మీరు ఆ మాట? ఏ రోజన్నా ఆలోచించారా మీరు ఆ మాట? పాత నిబంధనలో దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. అదిగో సైన్యములకు అధిపతి వెళ్తున్నాడు అనొచ్చుగా? అనకూడదా? అనలే. అదిగో చాలా పేర్లు ఉన్నాయి. యెహోవా సిక్కెన్ వెళ్తున్నాడు అనొచ్చుగా? అనలే. ఎవ్వరు ఎన్నడూ వినని పేరు వాడాడు. చెప్పండి ఏంటా పేరు? లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లరా అన్నాడు. హి డిడ్ నాట్ యూజ్ ఎనీ ఓల్డ్ టెస్టమెంట్ నేమ్స్ ఆఫ్ గాడ్. పాత నిబంధనలో దేవునికి వాడిన ఏ పేర్లు వాడలే. యేసుని చూడగానే అతడు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఎవరి కోసం? దేనికోసం? లోక పాపములు తీసుకొని పోయే గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లను అభిషేకించడానికి బుధవారం రోజు ఏ యాజకుడు రాలే. ఎందుకంటే యాజకులు ఎలాగున్నారు? 4వ వచనంలో కపటోపాయములో ఉన్నారు, యేసుని అలాగంతం చేద్దామని. విచిత్రం ఏంటో తెలుసా? నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఈ వర్తమానం చెప్తుంటే. ఆ పాయింట్కి వస్తాను. ఎనీవే, ఆ ఇల్లంతా ఫ్రాగ్రెన్స్తో నిండిపోయింది. అందరూ అవాక్కయ్యారు. యేసు ప్రభు ఆనందిస్తున్నాడు. రాబోయే అవమానాలని భరించడం కొరకు నా తండ్రి ఈ స్త్రీ ద్వారా నన్ను ఏం చేస్తున్నాడు? అభిషేకిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు చేసుకునే ప్రార్థన ఏదైనా ఉందంటే విలువైన ప్రార్థన. జాగ్రత్త విను. నువ్వు ఎంత పెద్ద ఉద్యోగమైనా, నువ్వు గ్రీనింగ్ పెన్తో సంతకం పెట్టేవాడు అయినా, నీ జీవితంలో నువ్వు ప్రతిరోజు చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? తెల్లారు లేచి నుంచి రాత్రి వరకు, దేవా నీ అభిషేకములో నన్ను నడిపించండి. ఆమేన్. ప్రతి పరిస్థితులు నీ లైఫ్లో వచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన అభిషేకం నాకు దయచేయండి. ఈ కష్టాన్ని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన అభిషేకాన్ని నాకు దయచేయండి. ఈ టెన్షన్ని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన అభిషేకం నాకు దయచేయండి. ఈ వెయిటింగ్ పీరియడ్ని హ్యాండిల్ చేయడానికి అవసరమైన అభిషేకాన్ని నాకు దయచేయండి. ఎవ్రీ టైమ్ నువ్వు ఏ సీజన్లో నీ లైఫ్ వెళ్తున్నా, ఆ సీజన్లో నువ్వు సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి ఈ పరిస్థితిని హ్యాండిల్ చేసే అభిషేకము నాకు దయచే. పక్క వాళ్ళతో చెప్పు, అభిషేకాన్ని కోరుకో. థ్యాంక్ యూ, వెరీ గుడ్. అభిషేకమును కోరుకో. వెరీ గుడ్. అభిషేకమును కోరుకో. వెరీ గుడ్. అభిషేకమును కోరుకో. ఇంక పనికిమాలిన విషయాలు ఏమీ కోరుకోకు. ఒకటి కోరుకో, తెల్లారు లేచింది అని చెప్పి, బాబు యేసు బాబు కమాన్ చెప్పండి, ఏం కావాలి? నీ అభిషేకం నాకు కావాలయ్యా ఈరోజు. అది నన్ను ముందు నిలబెడతాది. నా ముందున్న పరిస్థితుల్ని హ్యాండిల్ చేయడానికి నాకు సహాయం చేస్తుంది. లెడ్ బై ద స్పిరిట్. సరే, మొత్తానికి అందరూ యేసు ప్రభు ఆనందిస్తుంటే కొంతమంది బ్యాచ్ ఉన్నారు ఆనందించలేని వాళ్ళు. చూడండి 8వ వచనం. కమాన్ గట్టిగా బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 8వ వచనం. శిష్యులు చూచి కోపపడి నష్టం ఎందుకు? ఆగండి. శిష్యులు బ్యాచ్ అంతా వీళ్ళు ఆనందించట్లే. ఆ స్త్రీ ఆనందిస్తుంది. ఆ స్త్రీ యేసు పాదాల దగ్గర ఉంది. ఆ స్త్రీ యేసు తల మీద అభిషేకిస్తుంది. యేసు దాన్ని ఆనందిస్తున్నాడు. అందరూ అవాక్కయ్యారు. కానీ బ్యాచ్ ఉంది, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? కమాన్ చెప్పాలి. వాళ్ళు ఆనందించలేకపోతున్నారు. అసలు వాళ్ళేమనుకోవాలంటే, ఒరే మగోళ్ళు అయ్యి ఉండి మనం చేయలేకపోయావరా. కానీ ఆడావిడి అద్భుతంగా యేసుని గౌరవిస్తుందిరా. సీమోన్ సిగ్గుపడాలి. అయ్యో నాకే రాలేదు ఇంత ఆలోచన, నన్ను స్వస్థపరిచినోడికి ఏదో పిలిచి భోజనం పెడతానే కానీ ఈ స్త్రీ నాకన్నా ఇంకా ఒక అడుగు ఇంకా ముందుకేసింది. ఎంత దివ్యంగా అభిషేకించిందో. కొంతమంది ఆనందించలేరు. పేరు ఇక్కడ ఎవరిని ఉద్దేశించి అంటలేదు సుమా, డిస్క్లైమర్ ముందే చెప్పేస్తున్నాను, ఎవరిని ఉద్దేశించి అంటలేదు. పేరు ఆనందమ్మ. కానీ ఏ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆనందమ్మలు బోల్డ్ మంది ఉండొచ్చు. పురుషుల పేరు పెట్టుకుంటే ఆనంద ఏదైనా కావచ్చు. ఆనందం లేకపోతే చర్చిలో దేవుని వర్తమానం, దేవుని సన్నిధిలో ఉండి ఎంతమంది ఆనందిస్తారు చెప్పండి? వి లాస్ట్ ద జ్యువెల్ ఆఫ్ జాయ్. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని చాలా మంది ఏమైపోయారు తెలుసా? మిస్ అయిపోయారు, కోల్పోయారు. అందుకే చాలా మందికి దేవుని సన్నిధిలో ఆనందంగా ఫీల్ అవ్వలేరు. అదేంటో
మనం రక్షించే రక్షక భటులు యూనిఫామ్ వేయగానే సీరియస్గా ఉన్నట్టు చర్చికి రాగానే సీరియస్ అయిపోతారు చాలా మంది. ఆ యాటిట్యూడ్ వైఖరి అంతా చాలా సీరియస్గా ఉంటుంది. మళ్ళీ పాట మనం ఏం పాడతాం? దేవుని సన్నిధిలో సంపూర్ణ అని పాడతాం, కానీ మన ముఖంలో ఎవరికి యేసుని స్త్రీ ఆరాధిస్తుంది, యేసుని స్త్రీ అభిషేకిస్తుంది, సూపర్ అమ్మా నువ్వు అని అంటలేదట. చుట్టుపక్కల ఎలాగున్నారట శిష్యులు. కమన్ కమన్ చదవండి, ఎందుకు వచ్చిన శిష్యులు అది చూచి కోప్పడి ఏ నష్టం ఎందుకు? ఈ బ్యాచ్ ఎప్పుడు ఉంటది. ఏంటి అలా చేస్తేనేంటి భక్తి? ఇక్కడికే వచ్చి చేయాలేంటి? ఏంటి అంత అవసరమా? మేము చేయలేమా? మేము చేయలేక కాదా ఏంటి? ఈవిడికే ఉందా అంత ప్రేమ, మనకు లేదా? ఎప్పుడైనా విన్నారా ఇలాంటి పదాలు? ఎవడైనా దేవుళ్ళలో బాగుపడుతున్నాడు, దేవుళ్ళు ఎదుగుతున్నాడు అంటే పక్కోడికి, ఒరే నేను చూస్తుంటే నాకు ముచ్చటగా ఉందరా, నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నావు, నేను కూడా నీలాగా ఉండాలనుకుంటున్నాను రా అనేదానికంటే అంత ప్రార్థన ఏం చేసేయక్కర్లేదులే, దేవుడు ఎప్పుడో మన పాపాలు క్షమించేశాడు, 24 గంటలు అని పాదాలు పట్టుకోలే ఏంటి? ఇలాంటి బ్యాచ్ ఎప్పుడు ఉంటారు, వాళ్ళు అప్పుడు ఉన్నారు. అంతెందుకండి, వాళ్ళు వేస్తూనే ఉన్నారు. 3 లేచి 10 మంది లేచి దేవుని కోసం ఒక మంచి పని చేద్దామంటే 20 మంది లేచి ఆ మంచి పని ఆపండి అనేవాళ్ళు ఇప్పుడే కాదు. కమాన్ చెప్పండి, అప్పుడు ఉన్నారు. ఆనందించలేని బ్యాచ్. అందులో శిష్యులు ఉండడం చాలా విచారం. ఎందుకంటే ఈ శిష్యులు యేసు ప్రభుతోనే తిరుగుతున్నారు. ఈ శిష్యులు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిన వాళ్ళు వీళ్ళే. ఈ శిష్యులు సముద్రం మీద యేసు నడుచుకొస్తుంటే అమ్మో భూతం అని చెప్పి ఆయన అంగీకరించి యేసును స్వీకరించిన వాళ్ళు వీళ్ళే. ఇన్ని అద్భుతాలు చేసి చూసి ఆ యేసు ప్రభుని ఒక స్త్రీ ఆరాధిస్తుంటే వీళ్ళు ఆనందించలేకపోతున్నారు. అందుకే వీళ్ళు ప్రశంసింపబడలే. చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు వాడిన రెండో మాట, మొదటి కోప్పడ్డారు. లుక్ ఎట్ దట్ ఇమోషన్, ఆ భావోద్రేకాన్ని అర్థం చేసుకోండి. శిష్యులు కోప్పడ్డారు. రెండోది ఈ నష్టం ఎందుకు? ఆగండి. యేసు కోసం ఖర్చు పెట్టిందని ఏమంటున్నారు వాళ్ళు? నష్టం. అవ్వా, వాళ్ళు మనుషులేనా? కడుపుకి అన్నం తింటున్నారా? నెక్స్ట్ పదం ఏంటి లేక? వెరీ గుడ్, మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో టాపు. యేసు కోసం ఖర్చు పెట్టిందని ఏమంటున్నారు వాళ్ళు? నష్టమా? హే, ఎవడు మాట్లాడితే నువ్వు బతుకుతున్నావో, ఎవడు నీ ప్రాణము నీ సకల మార్గములు తన చేత్తో పట్టుకున్నాడో, ఎవడు నీ శ్వాసలోనికి అని జేవాయి ఊతే నువ్వు జీవించే ఆత్మయ్యావో, ఆ దేవుడి కోసం ఒక పైసా ఖర్చు పెడితే, ఆ దేవుడి కోసం ఒక స్వార్థ ఖర్చు పెడితే, ఆ దేవుడి కోసం ఒక కృతజ్ఞత మీటింగ్ పెడితే, ఆ దేవుడి కోసం సండే స్కూల్లో టిఫిన్ స్పాన్సర్ చేస్తే, ఆ దేవుడి కోసం ఒక ఘనమైన కార్యం చేస్తే అది నష్టమా? అలా అనుకునేవాడు అని ఏ భాషతో టైటిల్ పెట్టాలో నాకు అర్థం కావట్లే. అలాగెవరైనా అనుకునే వాళ్ళు ఉంటే, ఈ చర్చిలో దేవుని కోసం ఖర్చు పెట్టే రూపాయి నష్టం అనుకునే వాళ్ళు ఉంటే, మీ అంత దద్దమ్మలు ఎవరూ లేరు. శిష్యులు ఏమంటున్నారు తెలుసా? ఏమన్నారండి అయ్యగారు? నష్టము. ఎవరికి? కింద ఉంపేసిందా? కింద ఉంపేస్తే నష్టం. కానీ ఏం చేసింది? మాట్లాడండి. సృష్టికర్త తల మీద అభిషేకిస్తుంది. అది నష్టమా? యేసుని ఆరాధిస్తుంది, అది నష్టమా? యేసు కోసం తన కష్టార్జితం, తన దాచిన డబ్బు తీసుకొచ్చి యేసు ఖర్చు పెడుతుంది. అలా ఖర్చు పెట్టే వాళ్ళే లేరనుకోండి, అది వేరే విషయం. పైసా తీయడానికి రాదు కొంతమందికి. చెయ్యి జోబులని ఉంటుంది. బ్రదర్ నేను ఇస్తాను, ఆగండి. బ్రదరు మీరు ఆగండి, ఊరుకోండి సార్. చెయ్యి రావట్లే. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? అర్థం కావట్లే. ఆగండి బ్రదర్, నేను తీస్తాను కదా, మరి తీదే, చెయ్యి బయటకు రాదే. పర్స్ స్టక్ అయిపోయింది లోపల. ఎంతమంది లేరో అలాంటి వాళ్ళు. మనుషులను చూసినప్పుడు చాలా నవ్వు వస్తుంది. విచిత్రమైన భావాలు, విచిత్రమైన బుద్ధులు. దేవుని కోసం, దేవుని నామంలో ఖర్చు పెట్టేది నష్టమా? అలాగ ఆలోచిస్తే నీ ఆలోచనలో నువ్వు ఎంత దిగజారిపోయావు. కానీ ఈ మాట ఎవరి నోట్లో నుంచి రాకూడదో వాళ్ళ నోట్లోంచే వచ్చింది. ఎవరి నోట్లోంచి రాకూడదు ఇలాంటి మాటలు? యేసుతో 3.5 సంవత్సరాలు అంటి పెట్టుకుని తిరిగిన శిష్యుల నోట్లోంచి రాకూడదు ఇలాంటి మాటలు. కానీ వాళ్ళు అంటున్నారు, ఈ నష్టం అంతా ఎందుకు? చివరికి అన్నవాడు ఎవడంటే వేరే కథలో రాశారు, ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ అవర్ బిలవ్డ్ జూడాస్
ఇస్కరియోత్ యోధ అన్నాడు ఆ మాట అని యోహాను సువార్తలో రాసుకొచ్చారు. ఎనీవే, ఈ నష్టం ఎందుకు? కమాన్, 3వ డైలాగ్ చాలా జాగ్రత్త వినాలి. మొదటి కోప్పడ్డారు, ఈ నష్టం ఎందుకు? రెండోది నష్టం, యేసు కోసం ఖర్చు పెట్టిన రూపాయిని నష్టం అన్నారు. కమాన్, మూడోది దీనిని గొప్ప వెలకు అమ్మి పనికిరాని సలహా ఇస్తున్నారు. ఒక పనికిమాలిన సలహా. ఏంటా సలహా? దీన్ని గొప్ప వెలకు అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా. ఏటమ్మా నీకే ఉంది దేవుడు అంటే ప్రేమ, మాకు లేదటే. ఓ తెగ ఖర్చు పెట్టేస్తాం, ఎంతమంది ఉన్నాం, మేమేమైనా చేయలేక. అంతేగాని మేమెవరూ చేయలేని పని నువ్వు చేసావే, మాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని కోసం చేసావు, మాకు చాలా ధైర్యంగా ఉంది. నువ్వు చేస్తుంటే మాకు చెయ్యాలనిపిస్తుంది. ఎవరైనా ఆమె చెప్తారా మాటకి? నువ్వు దేవుని కోసం ఖర్చు పెడుతుంటే మాకు దేవుని కోసం ఖర్చు పెట్టాలని ఉంది. డబ్బుని ప్రేమించి దాచేవాడు ఉన్నాడే, తెల్లారు లెగ్గానే డబ్బు జపం చేసేవాడు ఉన్నాడే, తెల్లారు లెగ్గానే గాంధీ నోట్నే దేవుడని పూజించేవాడు ఉన్నాడే, వాడి దగ్గర నుంచి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. ఇప్పుడు ఎవరైనా నమ్మిన వాళ్ళు ఆమెను చెప్పండి. అబ్బో చాలా పలచగా ఉంది సార్ ఆమెను. ఎంత పలచగా ఉందో. బాగా వింటున్నారు మీరు, బాగా వింటున్నారు మీరు, అందుకే అంత పలచగా చెప్పారు ఆమెన్. మళ్ళీ చెప్తాను ఆ డైలాగు. తెల్లారు లెగ్గానే డబ్బును పూజించేవాడు ఉన్నాడే, తెల్లారు లెగ్గానే గాంధీ నోట్ని చూసుకొని అని గాంధీ నోట్ని ముద్దు పెట్టుకుని ఉన్నాడే, లైట్ అయ్యగానే అని ముద్దు పెట్టుకుని ఉన్నాడే, తెల్లారు లెగ్గానే ఆ గాంధీ నోటే దేవుడు అనుకునేవాడు ఉన్నాడే, అలాంటి వాడి దగ్గర ఉన్నది కూడా తీసివేయబడును. ఇప్పుడు ఎవరని చెప్పండి ఆమెన్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్ నుంచి ప్రయాణం చేసి వచ్చినందుకు ఇప్పుడుతో నా స్ట్రెయిన్ అంతా పోయింది మీ ఆమెన్తో. ఐఎమ్ సీరియస్. దేవుడు పైనుంచి అంటాడు, రే వరుణు, ఆ గాంధీ నోటాను చూసి ఆనందించే దాన్న చూసి నువ్వు ఆరాధించేది, అది నీ చేతిలో ఈవేళ ఉండడానికి నేను కాదా కారణం? అది నీ చేతిలో ఈరోజు ఉండడానికి నేను కాదా కారణం? నేను నీ చేతిలో పెట్టిన ధనాన్ని నువ్వు నా పనికి వాడినప్పుడు ఎందుకే నీ చేతిలో ఉంచాలి నేను అని దేవుడు అనుకుని ఉంటే, దశంభాగా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సంఘాల్లో, లక్షల జీతాలు తెచ్చుకొని, వేలు జీతాలు తెచ్చుకొని. కానీ దేవుడు అలాగ తీసేయలేదు, చూస్తున్నాడు. బోల్డ్ డబ్బు తెచ్చుకొని సేవకు ₹1 వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక విలేజ్లో పనిచేసే పాస్టర్కి, ఎక్కడో కొండల్లో పనిచేసే పాస్టర్కి నేను ఇస్తానయ్యా నీకు నెలకని ఇవ్వనోళ్ళు చాలా మంది ఉన్నారు క్రైస్తవుల్లో. మరి ఎవడ పెళ్లికి దాస్తారో డబ్బులు నాకు తెలియదు. పైపెచ్చి వీళ్ళేమంటున్నారు శిష్యులు, అది నష్టమట. కమాన్ చదవండి, ఇంకేమన్నారు? దాన్ని గొప్ప వెలకమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా. ఈ కాన్వర్జేషన్ అంతట్లో కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘ విశ్వాసులారా ఓ ప్రశ్న వేస్తాను. ఆ స్త్రీ నోరిపిందా? ఎవడవా నువ్వు? నోరు అదుపులో పెట్టుకో. నా డబ్బులు, కమని చెప్పండి, నా అత్తరు బుడ్డి, నా ఇష్టం, నేను ఆయన నెత్తి మీద నేస్తాను, ఆయన కాలు మీద నేస్తాను. నీకేటవా, నువ్వేమైనా ఇచ్చావా నాకు, నిన్నేమైనా అడిగానా అని ఆ స్త్రీ ఎక్కడ ఆర్గ్యూ చేయలేదు. అలాంటి స్త్రీమూర్తులు బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు నోరు పారేసుకునే వాళ్ళు కాదు. ఆమెన్ చెప్పండి. షీ వాజ్ సైలెంట్. షీ వాజ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ వర్షిపింగ్ హర్ మాస్టర్. తన యజమానుని ఆరాధించడంలో లోతుగా మునిగిపోయిన వనిత. తన యజమానుని మనస్ఫూర్తిగా ప్రేమించటంలో, అయ్యా నాకు మళ్ళీ నువ్వు దొరకవేమో, నాకు నువ్వు మళ్ళీ దొరకవయ్యా, ఇదే నా ఛాన్స్, ఈ రోజే నా రోజు, ఈ రోజు నిన్ను ప్రేమిస్తానని చెప్పడానికి మంచి రోజు, ఈ రోజు నాకు నీ మీద ఉన్న అభిమానాన్ని ప్రపంచానికి చాటించే రోజు, నాకు మళ్ళీ ఈ ఛాన్స్ వస్తుందో. ఆమె ఎక్కడ నోరెప్పలే. మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, కోప్పడేవాళ్ళు కోప్పడుతున్నారు, తిట్టేవాళ్ళు తిడుతున్నారు, సణిగేవాళ్ళు సణుగుతున్నారు. బట్ 10వ వచనంలో యేసు ఆ సంగతి విని, వావ్, యేసు ఆ సంగతి విని యేసు ఒక ఆరాధికురాలి పక్షంగా నోరు తెరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తన్ని ప్రేమించే వారి పక్షంగా యేసు నోరు తెరుస్తాడు. తన్ని ఆరాధించే వాళ్ళ పక్షంగా యేసు నోరు తెరుస్తాడు. తన్ని స్తుతించే వాళ్ళ పక్షంగా యేసు నోరు తెరుస్తాడు. నువ్వు వాదించుకోకయ్యా నీ కేసుని వాదించే దేవుడు నోరు తెరుస్తాడు నీ పక్షంగా. నమ్మినోడు ఆమేన్ చెప్పాలి నా మాటకి. దేవుడు నోరు తెరిచాడు.
దేవుడు నోరు తెరిచాడు, యేసు నోరు తెరిచాడు. యేసేమన్నాడు 10వ వచనం, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసి ఒక మంచి కార్యం చేశాను. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? ఓయ్, ఆవిడ తొందర పెట్టకండి అయ్యా, ఆవిడ మంచి పని చేసింది. ఎవరంటున్నారు? ఆవిడ వాదించుకోవట్లే తన కేసుని, ఆవిడ నోరు తెరిచి మాట్లాడలే. నువ్వు వాదించి ఎవరిని మార్చలేవు. ఎవరైనా ఆమెను చెప్పండి ఆ మాటకి. వాదించి మూర్ఖులతో వాదించి ఎవరిని మనం మార్చలేము. మన పని చేయాల్సింది ఏంటంటే మనం దేవుడిని ఆరాధించడమే. దేవుడు మన పక్షంగా నోరు తెరిచేదాకా వెయిట్ చేయడమే. ఈ కాంటెక్స్ట్ లో యేసు వెంటనే నోరు తెరిచాడు, ఆమెను తొందర పెట్టొద్దన్నాడు. అండ్ దేర్ వాజ్ అ పిన్ డ్రాప్ సైలెన్స్. యేసు అక్కడతో ఆపేలే, తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాడు. చూడండి బ్రదర్ ఏమంటున్నాడు, ఇంకేమన్నాడు? ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, పేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారయ్యా, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. భౌతికంగా నేను మీ మధ్య ఎల్లప్పుడూ ఉండనయ్యా. యేసుప్రభు చాలా మందిని బాగు చేశాడు, కుంటోళ్ళని. కానీ అపోస్తలుల గారు 3వ అధ్యాయం చూసారు, ఇంకో కుంటోడు కనబడ్డాడు మనకి. ఎక్కడున్నాడు? శృంగారమను దేవాలయం దగ్గర అడుక్కుంటూ కూర్చున్నాడు. ఒరే, ఎందుకురా ఇక్కడ ఉన్నావు? 3.5 సంవత్సరాలు ఒక ఆయన అందరినీ బాగు చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకురా లేవు అని అంటే, చాలా మందిని చేసి బాగు చేశాడు. చాలా మంది దాన్ని ఏం చేయలేదు, వినియోగించుకోలేదు, అవకాశాన్ని వినియోగించుకోలేదు. ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. బట్ ద మినిస్ట్రీ దట్ వి డూ టు జీసస్, యేసుకు చేస్తున్న పరిచర్య, ఈ రాత్రి ఆలోచించండి. యేసుకు చేస్తున్న పరిచర్య, యేసు కోసం ఖర్చు పెడుతున్న రూపాయి, యేసు కోసం ఖర్చు పెడుతున్న నీ ఆస్తి, యేసు నీకిచ్చిన ఆస్తిని నువ్వు యేసుని గణపరచడానికి వాడుతున్నావా లేదా? దట్స్ మై క్వశ్చన్ టునైట్. ఈమె ఈ అత్తర్ని నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేశాను. సర్వలోకంలో ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినా అక్కడ ఈమె చేసింది ప్రశంసింపబడును. విచిత్రం ఏంటంటే ఆమెను ప్రశంసించే ప్రతిసారి ఈ శిష్యులు తిట్టబడుతూనే ఉన్నారు. ఎంతమందికి అర్థమైంది నా మాట? ఆమెను ప్రశంసించాలంటే ఈ కథ చెప్పాలిగా. ఈ కథ చెప్పిన ప్రతిసారి ఎవరిని తిట్టాలి అంటే ప్రపంచం అంతా ఈ సువార్త చెప్తున్న ప్రతిసారి ఆ స్త్రీ ప్రశంసింపబడుతూనే ఉంది. కోప్పడిని వీళ్ళు ఏమవుతున్నారు? వీళ్ళని ప్రజలు తిట్టుకుంటూనే ఉన్నారు. వారిని యేసు కోసం ఖర్చు పెడితే వాళ్ళు అలాసానికి ఏరేటోళ్ళు, కడుపుకు ఆనందం తింటున్నారా లేదా వాళ్ళు? యేసు కోసం ఖర్చు పెడితే నష్టం అంటారేటోళ్ళు అని వాళ్ళు తిడుతూనే ఈ స్త్రీని ఏం చేయాలి? ప్రశంసించాలి. ప్రశంసింపబడే పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చాప్టర్లో, ఈ అధ్యాయంలో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకరు యేసు కోసం ఎంతైనా ఖర్చు పెట్టేవాళ్ళు, యేసు కోసం తమకున్నదంతా ఇచ్చేవాళ్ళు, యేసుని నిర్మలమైన మనస్సాక్షితో ఆరాధించేవాళ్ళు. ఇంకొకరు యేసుతోనే తిరుగుతున్నారు, యేసుతోనే ఉంటున్నారు, కానీ యేసు కోసం కమని చెప్పండి, ₹1 తీరు, యేసు కోసం సేవకు ₹1 ఖర్చు పెట్టరు, ఖర్చు పెట్టేవాడికి అడ్డు తగులుతారు, ఖర్చు పెట్టేవాడిని ప్రోత్సహించరు. సరికదా, అంత అవసరం లేదులే అని మళ్ళీ చెప్పేవాళ్ళు. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు వాళ్ళు? యేసుతోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు శిష్యులు. ఈరోజు చర్చిలోనూ ఉన్నారు, కాదంటారా? ఈరోజు చర్చిలోనూ ఉన్నారు. 2 గుంపులు. 1 గ్రూప్, వాళ్ళు ఎందాకన్నా యేసు కోసం వెళ్తారు, ఎందాకన్నా యేసు కోసం ఖర్చు పెడతారు. ఎందుకంటే వాళ్ళకి విలువైంది ఏదున్నా ఆ విలువైంది దానికన్నా విలువైన వ్యక్తికే చెందాలి అనుకునేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళేమున్నారంటే వీళ్ళు ఏది ఖర్చు పెట్టినా అన్నిటికీ అడ్డుపడేవాళ్ళు. నేను ముగిస్తున్నాను. ఆ స్టోరీలో 2 రకాల వ్యక్తులు ఉన్నారు, కానీ ఆ చాప్టర్లో 3 రకాల వ్యక్తులు ఉన్నారు. 26వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా, 4వ వచనం ప్రకారంగా, మాయోపాయముతో యేసును అరెస్ట్ చేయాలని ప్రయత్నించే ప్రధాన యాజకులు, శాస్త్రులు అదే అధ్యాయంలో ఉన్నారు. 14 నుంచి 15 వచనాల్లో యేసుని 30 వెండి నాణాలకి అప్పగించడానికి ప్రయత్నిస్తున్న మరో వ్యక్తి కూడా అదే అధ్యాయంలో ఉన్నాడు. 3 రకాల ప్రజలు ఉన్నారు. స్టోరీలో 2 రకాలు, ప్యాసేజ్లో 3 రకాలు. పైనున్న వాళ్ళేమో
మాయోపాయంతో యేసుని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. స్టోరీ కింద ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడు? వెంటనే వెళ్ళి యేసుని మీకు అప్పగిస్తాను, డీల్ ఎంతో చెప్పండి. 10 వెండి నాణాలు. 10 వెండి నాణాలకి ఇచ్చేస్తారు మరి యేసు ప్రభుని. నాకు నచ్చలేదు. సెకండ్ ఆప్షన్, మళ్ళీ ప్రైస్ చెప్పండి. 20 వెండి నాణాలు. 20 వెండి నాణాలు ఏంటి సార్? బార్గెనింగ్. చివరికి ఎక్కడికి వచ్చింది అది? 30 వెండి నాణాలకు వచ్చింది. అప్పుడు మనోడు మొహం కొంచెం ఇది బాగుంది. అదే సమాజంలో ఉన్నారు మనుషులు. నమ్మక ద్రోహం చేసేవాడు ఆ సమాజంలోనే ఉన్నాడు. మాయోపాయంతో అరెస్ట్ చేయాలనుకునేవాడు అదే సమాజంలో ఉన్నాడు. వీళ్ళిద్దరికీ మధ్య ఒక స్త్రీ చెప్పాలి ఆరాధించే ఆరాధికురాల్లాగుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చర్చిలో కూడా అంతే, చర్చిలో కూడా అంతే, సమాజంలో కూడా అంతే. 3 రకాల మనుషులు ఎప్పుడూ ఉంటారు. చర్చిలో కూడా అంతే, సమాజంలోనే అంతే, ఎక్కడన్నా అంతే. ఇదే సమాజంలో యేసుని ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఇదే సమాజంలో సేవకు అడ్డుపడే వాళ్ళు ఉంటారు, ఇదే సమాజంలో సేవకు డబ్బులు ఇవ్వడానికి వెనుకంజ వేయని వాళ్ళు ఉంటారు. సమాజంలోనే ఉంటారు వాళ్ళు. ఎక్కడో వేరే ఏలియన్స్ లాగా ఎక్కడి నుంచో రారు. వీఆర్ పీపుల్ ఆఫ్ ద సేమ్ సాయిల్ అండ్ సేమ్ సొసైటీ. ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. నువ్వు యేసుని ఆరాధించే ఆరాధికురాలు ప్రపంచంలో ఎక్కడ సువార్త చెప్పినా ఏమైంది చెప్పాలి? ప్రశంసింపబడ్డాది. ఆమె ప్రశంసింపబడ్డాది అంటే ఆపోజిట్ వీళ్ళందరూ ఏమయ్యారు? వీళ్ళు చేసిన తప్పు చెప్పబడతానే ఉంది. యేసు మంచి మాటతో ముగించాడు, జ్ఞాపకార్థముగా నిలిచిపోయింది. ఆమెన్ చెప్పండి అందరూ. జ్ఞాపకార్థంగా నిలిచిపోయింది. నీ జీవితంలో దేవునికి జ్ఞాపకార్థంగా నిలిచిపోయే కార్యం నువ్వేమైనా చేయగలవా? థింక్ ఫర్ ఎ మినిట్. చాలాసార్లు ఊర్లు వెళ్తున్నప్పుడు చూస్తుంటాను, పలానా వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం నిర్మించిన బస్ షెల్టరు. బస్సు షెల్టర్ 2 సంవత్సరాలకు పెచ్చులు ఊడిపోయి అక్షరాలు కూడా పడిపోయి ఊడిపోయి పెచ్చులని ఊడిపోతాయి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది అనుకోండి, పలానా వాళ్ళ జ్ఞాపకార్థం పెట్టిన చలివేంద్రము. చదవలే? యేసుకు జ్ఞాపకార్థంగా కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘం ఏం చేస్తుంది? యేసు జ్ఞాపకార్థంగా ఉండిపోయేలాగా కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘ విశ్వాసులు ఏం చేస్తారు? నువ్వేం చేస్తావు? గాంధీ నోట్ని చూసుకుంటా ఇదే నా సర్వస్వం అనుకుంటున్నావేమో. తీసేయడానికి 5 నిమిషాలు పట్టదు దేవునికి. ప్రశంసింపబడిన పరిచర్య, బడా నమ్మకమైన కమాన్ మంచి దాసుడా, ప్రశంసింపబడిన పరిచర్య. అలా ప్రశంసింపబడాలి. నా జీవితం కూడా యేసుని హెచ్చించడంలో, యేసుని గణపరచడంలో, యేసు కొరకు నా సమయాన్ని, నా సొమ్ముని, నా సామర్థ్యాన్ని ఖర్చు పెట్టడంలో నేను ఫస్ట్ ఉంటాను సార్ అన్నవాళ్ళు నాతో పాటు మోకరించండి. బలవంతం లేదు, శరీరం సహకరించిన వారు నాతో పాటు మోకరించండి. దేవుడు నీ చేతిలో పెట్టిన సొమ్ముని దేనికి వాడుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దేనికి వాడుతున్నావు? దేవుడు నీకు చాలా సామర్థ్యాలు ఇచ్చాడు, తలాంతులు. దేనికి వాడుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతల్ని సేవను పరిగెట్టించడానికి వాడుతున్నావా? సేవకు అడ్డుపడ్డానికి వాడుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని సేవను ముందుకు తీసుకెళ్లాలని ఆశతో ఉన్నావా? సేవకు అడ్డుపడాలని అనుకుంటున్నావా? అయ్యా అమ్మా, ప్రతిదీ దేవుడు లెక్కలోకి తీసుకుంటున్నాడు. ఎవరిని వదలడు, నన్ను కూడా వదలడు. నేను పాస్టర్నైనా బోధిస్తున్నా, నన్ను కూడా దేవుడు వదలడు, నిన్ను వదలడు, ఎవరిని దేవుడు వదలడు. లెక్కలు తేల్చే రోజు వచ్చినప్పుడు ఈ భూమి మీదే లెక్కలు తేలుస్తాడు దేవుడు. ఈ రాత్రి నువ్వెక్కడ సరిదిద్దుకోవాలో, నీకు అవకాశం ఇచ్చాను నా సేవ చేయడానికి, కానీ నువ్వు సేవకు అడ్డుగా నిలిచావే కానీ నా పనును నువ్వు చేయలేదని అంటాడా?
అంతేం చేసి అక్కర్లేదులే, పెద్దంత భక్తి ఏం అక్కర్లేదులే, ఓ రాత్రి పగలు ప్రార్థన చేసి అక్కర్లేదులే అని సాతాను జోకొడుతుంటే ఆ మాటలు వింటూ ప్రార్థనకి కానీ ఉపవాసాల్లో కానీ కనబడకుండా నువ్వు ఉంటున్నావా? చాలా మంది ఆ స్త్రీని చాలా మాటలు అన్నారు. యేసుకు ₹1 ఖర్చు పెడితే నష్టం అన్నారు. ఆ మాటలన్నీ విని ఆ స్త్రీ దేవునికి అప్పగించుకుంది. ఈ రాత్రి ఒక్క ప్రశ్నతో ముగించుకుందాం. నీ చేతిలో ఉన్నది, నీ పరిధిలో ఉన్నది, నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు చేయగలిగేది ఒక్కటన్నా నువ్వు కన్ను మూసే లోపునే జ్ఞాపకార్థంగా దేవుని కోసం ఏదైనా చేయగలవా? ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, కపటోపాయంతో ఉన్న మనుషులు చర్చిలో ఉన్నారు, అమ్మేయాలనుకున్న మనుషులు చర్చిల్లో ఉన్నారు. కానీ వారిద్దరి మధ్య ఆరాధించే ఆరాధికులు కూడా సంఘములో ఉన్నారు. ప్రపంచవ్యాప్తముగా సంఘములో ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారో నువ్వు చూస్తున్న దేవుడిగా ఉన్నందుకు నీకు వందనాలు. ఎవరికి ఎప్పుడు ఏ విధంగా నువ్వు బహుమానం ఇవ్వాలో నీకు తెలిసినంత బాగా మాకు తెలియదు స్వామి. ఈ రాత్రి నీ కోసం మా సమయాన్ని, మా సొమ్ముని, మా సామర్థ్యాన్ని ఖర్చు పెట్టడంలో వెనుకంజ వేసేవారిగా మమ్మల్ని ఉంచొద్దని ప్రార్థన చేస్తున్నాం. అలాంటి దిగజారుడు మనస్తత్వం ఎవరికైనా ఉంటే వారిని సరిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం. ఘనమైన నీ సేవకు ఘనమైనవి ఇవ్వడానికి, ఘనమైన నీకు ఘనంగా ఇవ్వడానికి, ఘనుడివైన నిన్ను ఘనంగా ప్రపంచానికి చూపించడానికి మమ్మల్ని, మా క్యారెక్టర్ని మీరు ఘనంగా కట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారికి వారి మనస్సాక్షిని మీరు పాలిష్ చేసి, ఎవరు ఎక్కడ చతికిలబడ్డారో తెలిసిన దేవుడు గనక ఎవరిని ఎక్కడ సరిదిద్దాలో సరిచేసి సన్మార్గములో నిన్ను ఆరాధించే ఆరాధికులుగా నిలబెట్టమని యేసయ్య అత్యున్నతమైన ఘనమైన నామములో ఈ మనవులన్నీ వినయంతో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ సార్. సంఘ కార్యదర్శి గారు వచ్చి సంఘ ప్రకటన తెలియజేస్తారు. ప్రభువునందు ప్రియులరా, ఈ యొక్క పరిశుద్ధ వారము 3వ దినమున దేవుడు తన కృపచేత మనందరినీ సంరక్షించి ఇటు రీతిగా ఆయన్ను ఆరాధించగలిగే అవకాశం అనుగ్రహించిన దేవాదేవునికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వాతావరణం ప్రతికూల పరిస్థితి అయినప్పటికీ మీరందరూ వచ్చి ఈ యొక్క పరిశుద్ధ వారపు 3వ దినమున ఆరాధనలో పాల్గొన్న మీ అందరికి కూడా కార్యవర్గ పక్షంగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపటి ఆఖరి ఈ యొక్క సాయంకాలపు పరిశుద్ధ వారంలో 4వ దినమున ఆఖరి దినము. రేపు సాయంకాలం 6:30 గంటలకు ఈ యొక్క పరిశుద్ధ వారపు ఆఖరి దినం యొక్క ఆరాధన కార్యక్రమం ఉంటుంది కనుక సంఘమంతియు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఆరాధన అనంతరము ప్రభు భోజన సంస్కారం ఉండును కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఆదివారము పరిశుద్ధ దినమున నూతనముగా క్రీస్తుని అంగీకరించి బాప్తీసం ద్వారా వారి యొక్క రక్షణగా అంగీకరించిన వారందరూ ఆ యొక్క బాప్తీసం, ఆ యొక్క ప్రభు భోజన సంస్కారంలో పాల్గొవలసిందిగా సంఘపక్షమున వారికి మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మంచి శుక్రవారపు ఆరాధన ఉదయం 11:30 గంటలకి ప్రారంభించబడి కనుక సంఘమంతియు ఆ యొక్క మంచి శుక్రవారపు ఆరాధనకు సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను.
అలాగే శనివారం నాడు ఎటువంటి ఆరాధన కార్యక్రమం ఉండదండి, దయచేసి గమనించండి. ఉదయం 10 గంటలకు 10 గంటల నుండి ఆలయ శుభపరచుట కార్యక్రమం ఏర్పాటు చేయబడినది. ఆసక్తి గల వారందరూ ఆ యొక్క కార్యక్రమంలో మాతో కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఆలయాన్ని శుభ్రపరచాలని మేము ఆలోచన చేస్తున్నాం కనుక ఆసక్తి గల వారు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొవలసిందిగా సంఘపక్షంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే పునరుద్ధాన దినము, ఆ దినము 4 గంటలకు నగర సంకీర్తన కార్యక్రమం ఉంటుంది కనుక ఆసక్తి గలవారు ప్రతి ఒక్కరూ ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొవలసిందిగా మనం చేస్తున్నాం. దానికి తగిన ఏర్పాట్లు కమిటీ వారు చేదురు కనుక ఆసక్తి గలవారు ఆ కార్యక్రమంలో హాజరు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఆ దినము ఆరాధన, పునరుద్ధాన దినమున ఆరాధన 6 గంటలకు, ఉదయం 6 గంటలకు ప్రారంభించబడి కనుక సంఘమంతి సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగనే మన సండే స్కూల్ వారు విరామం బైబిల్ పాఠశాల విబిఎస్ వెకేషన్ బైబిల్ స్కూల్ ఏర్పాటు చేయబడుతున్నదండి. ఈ నెల 25, 26 తారీఖుల్లో ఆ కార్యక్రమం చేయబడుతుంది కనుక మీ అందరూ ఆ యొక్క సండే స్కూల్ని ప్రేమించి ప్రార్థించవలసిందిగా వారు మనవి చేస్తూ ఉన్నారు. అలాగనే వారు సహాయం, ఆర్థిక సహాయం కూడా కోరి ఉన్నారు కనుక ప్రేరేపింపబడిన వారు ఆ యొక్క విబిఎస్ని ప్రార్థించి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నారు. అలాగే ఇంకేమైనా ప్రత్యేకమైన ప్రకటన ఉన్నాయా మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేయబడును. ప్రియులారా, ఈ వారము జరిగిన కార్యక్రమాలన్నీ మీరు విన్నారు. ప్రార్థన పూర్వకంగా ప్రతి కార్యక్రమంలో పాలు పంపులు పంచుకోవాలని ప్రభువును మనవి చేయుచున్నాను. రేపు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కలిసి తీసుకున్నటువంటి పస్కా కాబట్టి సంఘమంతా కూడా ఆ బడిలో పాలు పంపులు పంచుకొని ఆశీర్వాదములు పొందుకోవాలని ప్రభువును మనవి చేయుచున్నాం. అందరము లేచి నిలబడినట్లయితే ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధన ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు మీరు క్షమించము. మమ్మల్ని శోధనలో నుండి కాక కీడు నుండి తప్పించము. రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసమైన సన్నిధి, ఆరాధనలో పాలు పంపులు పంచుకోవడం మనకెల్లరికూ, మన కుటుంబాలకు, మన సంఘమునకు, వాక్యం అందించిన సేవకుని వారు ప్రయాణమును వారి కుటుంబమునకు, జరగబోయే ఆరాధన కార్యక్రమాలకు దేవుని సన్నిధి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.